హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య జోరుగా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. అదేనండి, మన మంచు ఫ్యామిలీలో తగాదాలు, గొడవలు, మంటలు రేగుతున్నాయి. సో నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ అంటే కాదు, నేను ఆ ఇష్యూ గురించి మాట్లాడను. ఆ ఇష్యూ గురించి అంటే కొన్ని పాయింట్స్ మాత్రమే మాట్లాడతా. దాని తర్వాత మనం జనరల్ పాయింట్ మాట్లాడతాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ముందుగా చూస్తే అసలు మంచు ఫ్యామిలీ పరువు పోవడానికి కారణం ఎవరు అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అసలు మామూలుగా మోహన్ బాబు అయితే మంచి పేరు తీసుకొచ్చాడు మంచు ఫ్యామిలీకి, అది అసలు డౌటే లేదు. సో ఇక్కడ మనం హీరోల పరంగా చూసినప్పుడు మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి, వీళ్ళల్లో మంచు మనోజ్ కొంచెం బాగా తీస్తున్నాడు, ఫ్యామిలీ పరువుని నిలబెడుతున్నాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అయితే అందరూ ఊహించుంటారు. నేనైతే కొన్ని వీడియోస్కి కామెంట్స్ కూడా చూశాను. కొంతమంది మనోజ్కి సపోర్ట్ చేస్తాము బ్రదర్ అన్నారు, కొంతమంది మోహన్ బాబుకి సపోర్ట్ చేస్తాం అన్నారు. అసలు ఏంటి ఈ కన్ఫ్యూషన్? ఏంటి అసలు? ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకు పెళ్ళైన తర్వాతనే వచ్చింది? పెళ్ళి ముందు రావచ్చు కదా. ఇవంతా మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే అసలు మంచు మనోజ్ చేసింది కరెక్టా అంటే 100కి 200% రాంగ్. అసలు బయటికి రావడం అనేది, బయటకు వచ్చి ఇలాంటి ఇష్యూని ఎక్స్ప్లోర్ చేయడం అనేది 100% రాంగ్. ఇక్కడ నేను మోహన్ బాబు ఒక ఆడియో క్లిప్ విన్నాను అనమాట. అంటే ఇక్కడ మనకి మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్యూని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఇళ్లల్లో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆస్తులు గొడవలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇలాంటివి ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉంటాయన్నమాట. అదే మోహన్ బాబు అన్నాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి గొడవ లేకుండా ఉండదు. అలాంటిది మోహన్ బాబు ఇంట్లో ఒక చిన్న సమస్య మళ్ళీ చెప్తున్నా, చిన్న సమస్య వస్తే మంచు మనోజ్ ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే తన వైఫ్ సైడ్ నుంచి ఏమైనా ఫోర్స్ వచ్చిందా, లేకపోతే ఇలా ఎక్స్ప్లోర్ అవ్వడానికి కారణం తన ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేశారా? ఇవన్నీ అయితే మనకి మైండ్లో వస్తాయన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మంచు మనోజ్కి తెలియదా అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత పరువు ఉంది, ఏంటి, మనం ఇలా చేయకూడదు, ఇలా చేయాలి. ఇప్పుడు ఒకటి మన మంచు మోహన్ బాబు అంటే యాక్టింగ్లో కానీ దేంట్లోనే సరే ఒక పద్ధతిలో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు మనిషి. దాన్ని అందరూ గౌరవించాలి. అంటే ఇక్కడ మనం మంచు విష్ణు గురించి మాట్లాడడం. మంచు విష్ణు ఏంటంటే మన ఫాదర్ని కానీ ఎవరైనా సరే కొంచెం ఎక్కువగా ప్రేమిస్తాడు అనమాట. అంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుందంటే మిగతా కొంతమంది వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి అది కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట. అది మనకు కొంచెం కొన్ని తెలిసాయి, బట్ దాని గురించి నేను మాట్లాడను. ఇక్కడ మంచు మనోజ్ చేసిందైతే 120% కాదు, 200% రాంగ్. అలా ఫ్యామిలీలో విషయాన్ని తీసుకొచ్చి బయటికి అంటే అక్కడ జరిగింది మీడియాకి తెలియదు, ఏమీ తెలియదు. కానీ మీడియా వాళ్ళు అసలు అంటే ఆడ జరిగింది గింజంత, అంటే మన బియ్యపు గింజ ఎంత ఉంటుంది అంత జరిగింది. దాన్ని వీళ్ళు పెద్ద ఒక బండరాయి ఎంత ఉంటుంది అంత చేసి చెప్పారన్నమాట. సో ఇది మాత్రం మీడియా వాళ్ళని ఖచ్చితంగా, మీడియా వాళ్ళు ఎవరైతే చెప్పుంటారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇష్యూస్ ఉండవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జస్ట్ వాళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. మళ్ళీ చెప్తాను, ఘర్షణ జరిగింది. కొట్లాట్లు అవి ఇవి జరిగి ఉండవు. అలాంటిది తీసుకొచ్చి కొట్లాట్లు జరిగాయి, కొట్టుకున్నారు, విసిరేసారు, అది చేశారు, ఇది చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ పరువు పోతుందంటే ఎవరికి కోపం ఎందుకు రాకుండా? వీళ్ళు వెళ్ళి, మీడియా వాళ్ళు వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళి ఇది చెప్పు, అది చెప్పు, అదేమైందంటే ఏంటది? ఇప్పుడు ఆస్తులో ఇప్పుడు ఆస్తి అంటారు. ఆస్తి వాళ్ళ నాన్న సంపాదించినప్పుడు వాళ్ళ నాన్న ఎవరికి ఎలా ఇవ్వాలో వాళ్ళ నాన్నకు ఆల్రెడీ తెలుసు. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లల్ని మోసం చేయరు, 120% చేయరు. సో దీన్ని మంచు మనోజ్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నాడో మంచు మనోజ్కే తెలియాలి. ఇంకా మంచు మనోజ్ వైఫ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కూడా తెలియాలి. ఇంకా మనం చెప్పుకోవాల్సింది విష్ణు. అంటే అందరూ చెప్తారనమాట, అంటే ఇక్కడ నేను మంచు మనోజ్ సపోర్ట్ చేస్తున్నా, అది మంచు మనోజ్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళు వాళ్ళ ఇంట్లో గొడవ ఉండదా? వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారు లేదా? బయటికి తెచ్చుకోరు కదా. అంత చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూడా సరే వాళ్ళ ఇంట్లో సమస్య ఉంటే ఇంట్లోనే అంతెందుకు చిరంజీవి ఒకనొక టైంలో చెప్పాడు అనమాట, ఇంట్లో సమస్యలు ఇంట్లోనే తీర్చుకోవాలి అంటే ఇంట్లో సమస్యలు ఇంట్లో తీర్చుకోవాలని ఏదో చెప్పాడు. సో ఇక్కడ కూడా అలా ఎందుకు చేసుకోలేకపోయారు? ఏమన్నా అంతకన్నా పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ఎందుకు ఇంత పెద్ద రాతాన్ని చేస్తున్నారు? మిడిల్ క్లాస్లో ఎన్నెన్నో ఇష్యూస్ ఉంటాయి, వాటిని నేను తీసుకొని రాదు కదా ఇక్కడ. అందుకని ఎవరైతే హైలో ఉంటారో ఇప్పుడు మంచు మోహన్ బాబు వాళ్ళది మంచి హై ఫ్యామిలీ. సో అలాంటప్పుడు వాళ్ళకి తీస్తే టీఆర్పీ పెరగద్ది. సో ఇక్కడ మెయిన్ టీఆర్పీ అనే ఈ 3 లెటర్స్ వల్ల అంటే చిన్నదాన్ని పెద్ద చేసి వాయిగొడతా అనమాట ఈ మీడియా వాళ్ళు. అసలు ఈ మీడియా వాళ్ళు, పత్రికా వాళ్ళు ఏంటిది అంటే ఇప్పుడు మోహన్ బాబు ఏదో ఆ ఫ్రస్ట్రేషన్లో పరువు ఏడపోతుందో, చిన్న విషయానికి ఎందుకురా నాయన ఇంత పరువు పోతుంది అని ఆ మామూలుగానే మోహన్ బాబు కొంచెం కోపం ఎక్కువ. అలాంటిది ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అలా రియాక్ట్ అవుతారేమో అండి, ఖచ్చితంగా అవుతారు. సో అయినప్పుడు దాన్ని తీసుకొని 10 సార్లు తిప్పించి మళ్ళించి న్యూస్లో వేయడం, పరువు బాగుపడడానికి. ఇక్కడ నేను మంచు విష్ణు గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ మీడియా వాళ్ళు ఒక పెట్టారు సమావేశం, అంటే ప్రెస్ మీట్ లాగా. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మంచు విష్ణు దేనికి స్పందించాల, ఒకటే మాట చెప్పాడు అనమాట. ఫ్యామిలీలో ఏవైతే ఇష్యూస్ ఏవైతే ఇవి ఉన్నాయో మీరు ఫ్యామిలీ గురించి ఏం అడిగినా కానీ నేను చెప్పను. మీ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ ఉండదా, మీ ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ లేదా అని చెప్పి ఒకటే మాట అన్నాడు. సో అక్కడ నాకైతే ఆ పాయింట్ అనేది కరెక్ట్ అనిపించింది అనమాట. అంటే మిగతాయి అంటే నేను సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ జరిగిన దాని నుంచి మాట్లాడుతున్నా. అక్కడ ఆ విషయంలో మాత్రం మాట్లాడడం అంటే ఏదైతే అవసరమో మీడియాకి అది మాత్రమే చెప్పాడు. ఫ్యామిలీలో ఇష్యూ అస్సలు ఆవగించంత కూడా రానిలా. సో అది గ్రేట్ థింగ్ అనిపించింది. ఇంకా సినీ ఫీల్డ్ అంటారా, సినీ ఫీల్డ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి అబ్బద్ది, కొంతమందికి అబ్బదు. సో అది డిఫరెంట్ థింగ్. బట్ పర్సనల్గా అయితే ఇక్కడ చూసిన దాన్ని బట్టి విష్ణు చెప్పింది ఏంటంటే, మంచు మనోజ్ వాళ్ళ నాన్న పర్మిషన్ ఇన్ ద సెన్స్ తాగేసి రావడం, కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ చేశాడనమాట. అది ఫ్యామిలీలో ఇష్యూ అయి ఉండొచ్చు. అంటే తన వైఫ్తో ఏమైనా చిన్నవి లేదంటే అంటే ఇక్కడ మంచు విష్ణు ఏం చెప్తున్నానంటే, మంచు మనోజ్ నేను నా కష్టార్జితం నేను అంటొచ్చాను, నీకు ఆ పేరు ఎలా వచ్చింది, నీకు ఆ అవకాశాలు ఎలా వచ్చాయి? మోహన్ బాబు వల్లే. అందుకే పేరెంట్స్ని గౌరవించాలి. నువ్వు ఎలా ఉన్నావా అని కాదు, నీకు అసలు నువ్వు ఎంత హీరోలాగా ఉన్నా సరే నీకు అవకాశం వచ్చింది మాత్రం మోహన్ బాబు వల్లే. అంతే, మీ నాన్న వల్లే వచ్చింది. మీ నాన్నని గౌరవించాలి అంతే. అదే పాయింట్. మనం ఎప్పుడు పేరెంట్స్ని గౌరవించాలి, పేరెంట్స్ని గౌరవించి పేరెంట్స్ ద్వారానే వెళ్ళాలి. మనల్ని చూసి మనల్ని గౌరవిస్తున్నారంటే మన పేరెంట్స్ వల్లే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అది నా పాయింట్. ఇక్కడ 120% మంచు మనోజ్ది తప్పు. సో ఇక్కడ నేనైతే టోటల్గా చెప్తున్నా, ఎక్కడ కూడా ఏ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఏవైతే చిన్న ఇష్యూస్ ఉంటాయో అలాంటివి రోడ్డు మీదకి తీసుకురావద్దు. తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి పొరువు అయితే పోద్ది. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో కూడా ఇష్యూ లేకుండా ఏ ఫ్యామిలీ ఉండదు. సో ఇష్యూస్ని ఇంట్లో ఉండే పరిష్కరించుకోవాలి అనైతే నేను ఇక్కడ చెప్తున్నా. ఫైనల్గా అది ఏ సమస్యని కూడా రోడ్డు మీదకైతే తీసుకురావద్దు. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మంచు ఫ్యామిలీ పాపం చెప్పాలంటే మోహన్ బాబు ఎంతైతే సంపాదించాడో బరువు మనీ అనేది పక్క పెట్టండి అబ్బా. ఏ జన్మలో ఏ టైంలో ఏ పాపం చేశాడో కానీ మోహన్ బాబు అట్టే ఒక్క 4-5 రోజుల్లోనే నీరు గారిపోయింది. మొత్తం పరువు అంతా నీరు గారిపోయింది చెప్పాలంటే. మళ్ళీ అంటే వాళ్ళకి ఇలాంటి పెద్ద సమస్య అయితే ఉండదు, కానీ ఇప్పుడు రోడ్డు పడ్డట్టే కదా ఫ్యామిలీ.
అది. సో ఈ సమస్యని పరిష్కరించడానికి మంచు లక్ష్మి కూడా వచ్చి కొంచెం ట్రై చేసింది అని అయితే విన్నాను. కాకపోతే అవి ఎంతవరకు నిజమో ఏంటో మనకైతే తెలియదు. సో నేను ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇక్కడ మంచు మనోజ్ చేసిందైతే కరెక్ట్ కాదు, వెళ్ళిన వే కరెక్ట్ కాదు అనేది అయితే నా ఉద్దేశం. మోహన్ బాబు స్ట్రిక్ట్గా ఉండడంలో తప్పు లేదు, కానీ మంచు మనోజ్ చేసిన తప్పులన్నింటినీ పోనీలే ఇప్పుడు తండ్రి అయిన తర్వాత కొడుకుని పోనీలే మారతాడు అనుకున్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియకుండానే మన మీడియా వాళ్ళు ఇంత చేశారు, అద చేశారు, ఈ కొట్లాట ఆ కొట్లాట అని చెప్పి చాలా రచ్చరచ్చ చేసేశారు. సో ఇలాంటివన్నీ కొంచెం పత్రిక మీడియా వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీకు టీఆర్పీనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ముఖ్యం. కొంచెం అది చూసుకొని జాగ్రత్తగా బిహేవ్ చేయండి, అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరైతే రాసుకోవద్దు. ఈ కాలంలో ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుద్ది. అలాగే మీరు కూడా ఇలాంటి తప్పులు చేశారంటే మీరు కూడా ఎలాంటి సమస్యల్లో పడతారో మీకే వదిలేస్తున్నా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందు వచ్చేస్తాను మంచి వీడియోతో. అంటే థ్యాంక్ యూ, బాయ్.